ఉండాలి. నీకు సమాధి కట్టబోతా ఉన్నారు. నీ అనుచర క్యాబినెట్ మంత్రులే నీకు సమాధి కట్టబోతున్నారు. నువ్వు మరి విదేశీ పర్యటనలో వారం రోజులకు పోతావట. ఇక్కడికి వచ్చేవాళ్ళకి నీ సీట్ ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉన్నది. అలా పేపర్లో చూస్తూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ వాళ్ళందరూ తిరగబడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు సంకట చూడటానికి నువ్వు రంగం సిద్ధం చేసుకుంటావని కూడా చెప్పడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. ఒక్కసారి మరి మళ్ళెత్తు మాట బీఆర్ఎస్ పార్టీ అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ అందరు కలిసి ఒక్కసారి ఫూ అని ఉంచా ఎక్కడికో కొట్టుకో పరిస్థితి ఉంటుంది. అది ఒకటేమో ఆ మాట అన్నాడు. రెండో మాట ఏమన్నాడంటే ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి రాజ్యాంగ పరిధిలో ఉండి ఆయనను రాజ్యాంగాన్ని పరిరక్షించే ముఖ్యమంత్రిగా ఉండి నిన్న సంఘ విద్రోహులు మాట్లాడినట్టు బీఆర్ఎస్ పార్టీ గద్దలు కూల్చండి అని చెప్పేసి మాట్లాడారు. బీఆర్ఎస్ గద్దలంటే అవి సమ్మక్క సారలమ్మ గద్దెలతో సమానం. వాటిని ముట్టుకుంటే ఆ గద్దలను ముట్టుకుంటే భస్మం అయిపోతారని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరైనా రేవంత్ రెడ్డి కానీ కడియం శ్రేణి కానీ లేదా కాంగ్రెస్ తొత్తులు ఎవరైనా కనుక బీఆర్ఎస్ పార్టీ గద్దెల దగ్గరికి వస్తే మారి మష అయిపోతారని చెప్పేసి అది సమ్మక్క గద్దెలకు ఎంత పవరుందో 60 లక్షల సభ్యత్వంతో తయారైన గద్దెలవి. మొత్తం ఒక గద్దె అంటే అది తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఉనికికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. సో అలాంటి గద్దెల జోలికి వచ్చాను మాట్లాడాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. మనమందరం కూడా బీఆర్ఎస్ శ్రేణులందరంతో కసితోటి రోషంతో మరి వారు మాట్లాడే మాటలన్నీ కూడా ఛాలెంజ్గా తీసుకొని రేపు